మామూలే ఇంకో యాంగిల్లోకి వెళ్ళిపోతుంది అంతే కదా. రక్షణ ఇచ్చారా ప్రజలు? వాహనాలు తిరగకుండా ఆఫ్ చేయగలిగారా? రకరకాల విషయాలు చెప్తున్నారు వారు. అందులో ఒక పార్ట్ ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మనం కానీ అధ్యయనం చేస్తే ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతున్నామా? ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతున్నామా? వ్యవహార శైలి చూడండి. క్రమశిక్షణ కలగ మా పార్టీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళే రెచ్చగొట్టారని ఒక ఆయన, అబ్బాయి రాళ్ళు వేసారు కానండి ఆయన తగలకుండా అవతల వాహనానికి తెలియదని అఫిషియల్గా హోమ్ మినిస్టర్ ఒప్పుకోవడం, కార్యకర్తలు ఆ విధంగా ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఎవరి మీద యాక్షన్ లేకుండా మా మీద కేసులు పెట్టమంటున్నారు. ఇదేంటండి? మీ సాక్షిపోతంగా మీకు నోటు పంపించి మీరు అధ్యక్షుడి మీద రాళ్ళు వేస్తే బీజేపీ కార్యకర్తలు ఆ రాళ్ళన్నీ వదిలేసట గాంధీ గారిలా కూర్చోలేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టేయండి అని ఎమ్మెల్యే గారు ఇప్పుడు నిరాహార దీక్ష అంట. ఇవన్నీ తంతులు ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటాయి. తాకీదులన్నీ అమరావతి నుంచి వెళ్తూ ఉంటాయి. డైరెక్షన్ అంత బాగుంది. సీఎం గారే బాధ్యత వహించాలి దీనికి అంతటి కూడా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో అని చెప్పాను సార్, ఈ యొక్క వ్యవహార శైలికి అంతా కూడా సీఎం గారే రెస్పాన్సిబుల్. ఆయనే అద్భుతం, ఆయనే రివర్స్లో మరలా ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం, అధికార వ్యవస్థను కన్ఫ్యూజ్ చేయడం, నిర్వీర్యం చేయడం వారి యొక్క ఏంటి సీఎం గారు మొన్న అద్భుతంగా పొగిడారే, ఇప్పుడు మరలా ధర్నా చేయమంటున్నారు. ఏం చేయాలి మేము? ఎస్పీ వాళ్ళకి వాళ్ళకి మతిపోతుంది. ఎందుకంటే ఏం చేయాలో నిర్వీర్యం అయిపోయింది అధికార వ్యవస్థ వారి యొక్క ప్రకటన తీరుతన్నులకి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు యూపీ తీసుకున్నారు. ఓన్లీ మీరు యూపీ టీడీపీ వాళ్ళు మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడరు? ప్రధాన ప్రతిపక్షమైన ఈ వ్యవహార శైలిలో ప్రధానమైన తప్పిదనం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ ప్రత్యేక హోదాను ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు? ప్రజల్లో సెంటిమెంట్ మీ ద్వారా నిర్మాణం చేశాడు. అది ఎవరో పట్టుపోదామని ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈజ్ ది మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది టీడీపీ. దిస్ ఈజ్ ది నీవే ప్రయోగించావు. దాన్ని నేను పట్టుకుపోతే, దాన్ని నేను కూడా కౌగిలించుకుంటే అందరూ కౌగిలించుకుంటున్నారు. దాన్ని సిపిఐ కౌగిలించుకుంటుంది. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి. నేను అన్నది మీరు చేసినటువంటి నిర్వాహకం మూలంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ, ఈవేళ జనసేన, ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ అందరూ దీన్ని అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు అందిపుచ్చుకున్నారు కాబట్టి నేను కూడా ఉద్యమం చేయకపోతే నాకు ప్లేస్ లేదు. ఇదేనండి. కానీ బీజేపీ మాత్రం మేము అన్నది ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ మూడు కోణాలు మీరు ఒకసారి అధ్యయనం చేయండి. ఇవ్వడానికి అవకాశం ఉంటే ఎందుకు తీసుకుంటాం? ఆయన ఎందుకు అద్భుతంగా ఉందంటాడో, ప్రత్యేక హోదా మూలంగా ఒరిగింది ఏంటంటాడో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్నీ ఆయనే చెప్పారు కదా. ఆయనే మనం ఫాలో అయ్యాం. వాస్తవాలు వారే చెప్పారు. వారెందుకు యూటర్న్ తీసుకున్నారని మీరు అడగాలి. అవన్నీ వాస్తవాలు. వారు రాసిన ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్రత్యేక హోదా ఏ కారణాలతో రాదు అనేది నెంబర్ 1 అఫిషియల్ స్పోక్స్ పర్సన్ సిఏ గారు, దినకర్ గారు అద్భుతంగా మాట్లాడారు. అన్నీ రాశారు. 14 ఆర్థిక సంఘంలో ఇలాగుంది. ప్రత్యేక హోదాతో పాటు ఇవన్నీ సాధించాం. అవన్నీ మీరు చూపిస్తే ఇవన్నీ పాతయే కదండి మీరు అంటారు. కొత్త కొత్త విషయాలు చెప్పండి అంటారు. పాత విషయాన్ని ఆయన మాట్లాడుతుంటే ఇవాళ సోషల్ మీడియాలో 2 రోజులు ఈ యొక్క సబ్జెక్ట్ 2 days నడుస్తుందండి. తర్వాత మీకు కొత్తది మరలా ఇంకోటి రావాలి. అంతేగాని ప్రత్యేక హోదా రోజు మాట్లాడితే అది బాగుంటుందని మీరు అనుకుంటే మీరు ఆలోచించండి ఒకసారి. నేనేమి మిమ్మల్ని మీ యొక్క వివక్షతను కానీ మీ యొక్క హక్కులో కానీ నేను వేలు పెట్టేటువంటి అర్హత నాకు లేదు. బట్ ఈవేళ ఎలా ఉంది పబ్లిక్లో, పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉంది? అమిత్ షా గారిది 2 రోజులు నడుస్తుంది. బాలకృష్ణ గారు బూతులు తిట్టింది 2 రోజులు నడుస్తుంది, మర్చిపోతారు. మరి ప్రత్యేక హోదా మాత్రం అలాగే గుర్తుంటుందంటే సీఎం గారు మాట్లాడిన గుర్తుండవా? వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.